నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. కానీ ఆ చట్టం ముందు నిలబడ్డ వ్యక్తి దేశాన్ని శాసించే ఒక కేంద్ర మంత్రి కొడుకైతే అప్పుడు చట్టం తన పని తాను చేస్తుందా లేక రాజకీయ ఒత్తిళ్లకు తల వంచుతుందా? ఇప్పుడు తెలంగాణ ప్రజల మధ్యలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్క పెడుతున్న ప్రధాన నిందితుడు భగీరథ్. ఈయన ఒక పవర్ఫుల్ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. భగీరథ్ జైలుకు వెళ్లడంతో కథ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. ఒక పోక్సో కేసులో ప్రధాన నిందితుడికి సహాయం చేసినా, షెల్టర్ ఇచ్చినా వాళ్ళు కూడా నిరసలే అవుతారు. ఇప్పుడు పోలీసులు సరిగ్గా అదే కోణంలో దర్యాప్తు స్పీడ్ పెంచారు. భగీరథ్ కు సహకరించిన ఆ అదృశ్య శక్తులు ఎవరు? పరారీలో ఉన్న ఆ 5 రోజులు అతనికి షెల్టర్ ఇచ్చింది ఎవరు? అవసరమైతే సాక్షాత్తు తండ్రి స్థానంలో ఉన్న ఆ కేంద్ర మంత్రికి కూడా నోటీసులు ఇచ్చే దమ్ము పోలీసులకు ఉందా? ఈ సెన్సేషనల్ కేసులో రాబోతున్న ఆ భారీ ట్విస్టుల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా పోస్ట్ మార్టం చేద్దాం. పోక్సో చట్టం అనేది దేశంలో ఉన్న అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటి. ఇందులో నేరం చేసిన వాటితో పాటు ఆ నేరాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు, నిందితుడికి ఆశ్రయం కల్పించిన వాళ్ళు కూడా సమానంగా శిక్షార్హులే. ఇప్పుడు భగీరథ్ కేసులో పోలీసులు సెక్షన్ 16, 17, 19 మరియు 21ల కింద నిందితుడి అనుచరులకు, స్నేహితులకు నోటీసులు జారీ చేయడానికి న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భగీరథ్ వెంట ఉండే అతని ప్రధాన అనుచరుడు మరియు ఇతర స్నేహితుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో జూబ్లీ హిల్స్ లో జరిగిన ఒక రిచ్ కిడ్స్ రేప్ కేసులో నిందితులకు సహకరించి ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలపై ఒక నిందితుడి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ హై ప్రొఫైల్ కేసులో మాత్రం ఆ రూల్ ఎందుకు అప్లై చేయట్లేదు? సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి ఉన్న వాళ్లకు ఒక న్యాయమా అంటూ పౌర సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇప్పుడు భగీరథ్ బ్యాచ్ మొత్తానికి గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో పోలీసులకు ఎదురవుతున్న అతిపెద్ద సవాల్ ఆ 5 రోజులు. అవును, పోక్సో కేసు నమోదైన తర్వాత అరెస్ట్ అయ్యేలోపు భగీరథ్ సుమారు 5 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు. దేశంలో అంతటి పవర్ఫుల్ నాయకుడి కొడుకు పరారీలో ఉంటే అతనికి షెల్టర్ ఇవ్వడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. మరి ఆ 5 రోజులు అతనికి ఆశ్రయం కల్పించింది ఎవరు? ఎక్కడెక్కడికి తిరిగాడు? పోలీసుల కళ్ళు గప్పి ఎలా తప్పించుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టడానికి పోలీసులు ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు. నిందితుడి సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ ఆధారంగా ఆ 5 రోజుల ట్రాక్ రికార్డ్ ని మ్యాపింగ్ చేస్తున్నారు. ఎవరితో ఫోన్ మాట్లాడాడు, ఏ ప్రదేశాల్లో ఉన్నాడు, ఎవరెవరు అతనికి ఫుడ్ మరియు అకామిడేషన్ అరేంజ్ చేశారు, ఈ విషయాలన్నీ పక్కా ఆధారాలతో సేకరిస్తున్నారు. ఈ మ్యాపింగ్ కనుక పూర్తయితే తెర వెనుక ఉన్న రాజకీయ పెద్దల పేర్లు బయటికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ కేసులో అత్యంత సెన్సిటివ్ పాయింట్ నిందితుడి తండ్రి. ఆయన కేంద్ర మంత్రి, అధికార పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా లేదా ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగారుస్తారా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడికి సహకరించిన వారి జాబితాలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు తేలితే ఆయనకు సైతం చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పోలీసులు ఈ దిశగా అడుగులు వేయకపోతే చట్టం కేవలం బలహీనుల కోసమే పనిచేస్తుందనే మెసేజ్ పబ్లిక్ లోకి బలంగా వెళ్ళిపోతుంది. బాధితురాలికి న్యాయం జరగాలంటే నేరం చేసిన భగీరథ్ తో పాటు ఈ దారుణాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాలని కఠిన డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. అది గుడిసెలో ఉండేవాడు చేసినా, గద్దె మీద ఉండేవాడు కొడుకు చేసినా, ఒక మైనర్ బాలిక భవిష్యత్తుకు సంబంధించిన ఈ పోక్సో కేసు దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంటుంది. పోలీసులు నోటీసులు రెడీ చేస్తున్నారు. భగీరథ్ కి షెల్టర్ ఇచ్చిన ఆ అదృశ్య శక్తుల బండారం త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. సామాన్యులైన, కేంద్ర మంత్రులైన చట్టం ముందు అందరూ సమానమని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు దర్యాప్తు అధికారుల భుజస్కంధాలపై ఉంది. చట్టం తన పని తాను నిష్పక్షపాతంగా చేసుకుపోవాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరింత అవేర్నెస్ కోసం అందరికీ షేర్ చేయండి. క్రైమ్ మరియు పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.